ड्राइविंग అనేది ఊరికే కాదు ట్రక్ డ్రైవర్స్కి ట్రక్ డ్రైవర్ లారీ డ్రైవర్ అంటాము చూడండి ఇదంతా వర్క్ చేస్తాను ఇది జీవితంలో చెప్పచ్చు మన కోసం ఎంత కష్టపడి పనిచేస్తుంది గైస్ ఇప్పుడు మనము గుండియా క్రాస్లో వచ్చాము. సో ఇది గుండియా అని ఇక్కడి నుంచి మనకి రైట్ వెళ్తే కుక్కే సుబ్రహ్మణ్య వస్తుంది. స్ట్రైట్ వెళ్ళామంటే ఇక్కడి నుంచి షిరాడి ఘాట్ స్టార్ట్ అవుతుంది. సో షిరాడి ఘాట్ మనకి సకలేష్పుర దాకా ఉంటుంది. సో ఈ రూటే ఇప్పుడు మనం మోస్ట్ డేంజరస్ ప్రజెంట్ సిచ్యుయేషన్లో వెళ్తుండేది. సో సకలేష్పుర దాకాను కొంచెం భయంగానే పోవాల్సి వస్తుంది. సో సకలేష్పుర దాటిన తర్వాత ఇంకేం ఉండదు, మళ్ళీ ఘాట్ అంతా డౌన్ అయిపోతాము. చూడండి బైకర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి షిరాడి ఘాట్ స్టార్ట్ అయ్యింది. సో కంప్లీట్ వీడియో పెడతాను, ఎక్కడ ఏమీ కట్ చేసలేదు, ఎడిట్ చేసలేదు. ఫుల్ వీడియో మీకోసం ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ సిచ్యుయేషన్ జూలై 28 ఈరోజు, 21st వచ్చింది, జూలై 21 ఈరోజు 2024. సో మాన్సూన్ ఫ్లడ్స్ ఓవర్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉంది కర్ణాటకలో. అలాంటి టైంలో నేను వీడియో చేస్తున్నాను. 2 days బ్యాక్ అయితే హైవే క్లోజ్ ఉండే, ఇప్పుడు మళ్ళా కొంచెం కేర్ తీసుకొని వదిలినారు. అది 6 దాకానే, 6 తర్వాత అలో లేదంట. సో ఇప్పుడు టైము 4:45 అయింది. సో కంప్లీట్ వీడియో చూడండి ఎండ్ వరకు. ఎవరైనా కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ముందర ఏదైనా ఒక హెవీ ట్రక్ ట్రైలర్ కానీ అడ్డం వచ్చిందంటే ఇలా ట్రాఫిక్ అయిపోతుంది. ఎందుకంటే ఓవర్టేక్ చేయాలంటే చాలా కష్టం. ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి ఓవర్టేక్ చేయడం చాలా కష్టం అవుతుంది. చూడండి ఇలా సడన్గా వచ్చేస్తాయి ఆపోజిట్ వెహికల్స్. బైక్ వాళ్ళు ఓవర్
కన్నా హెవీ పవర్ ఉండే వెహికల్స్కి వదిలేయాలి మనం. అన్నేమో ఈజీగా ఓవర్టేక్ చేసావు, ఇప్పుడు లారీని చేయి. లారీ కూడా చాలా ఫాస్ట్గానే పోతుంది కదా, ఖాళీదేమో అది మోస్ట్లీ. కొంచెం గ్యాప్ దొరికితే ఒకసారి వెళ్ళిపో, 3 పోర్లు అంటే కష్టం. వీడు స్పీడ్లోనే ఉన్నాడు, వీడేం తక్కువ పడుతుంది. ఇక్కడంతా చూడండి, బాబా నేచర్ ఎలా ఉంది. ఇంకొక రైట్ సైడ్ వాటర్ ఎంత హెవీగా వెళ్తాడు కూర్చున్నప్పుడు. పక్క లెఫ్ట్ రైట్ సైడ్లో కనపడుతుంది అక్కడక్కడ కొంచెం, చాలా హెవీగా వెళ్తాడు వాటర్. ఇక్కడ ఒక డ్యామ్ ఉంది, యాక్చువల్లీ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసి ఉంటారు ముందు. డేంజర్ జోన్ आहे, ఇలాంటి చోట ఓవర్టేక్ చేసేపోతే. ఇదంతా ల్యాండ్ స్లైడ్ అయింది ఇవన్నీ, అంటే ఒకప్పుడు ఇప్పుడు కాదు. నాకి వదిలేరు అట్లే. నీళ్ళు మాత్రం తెల్లగా. ఒకసారి చూపిద్దామా తుది రివర్, కానీ ఆపేకి ప్రాబ్లం ఉంది. ప్లేస్ ఉండేకేమో లారీలు ఆపేసినారు. ఇక్కడ లారీ డ్రైవర్స్ ఆపుకొని ఇంకా ఇక్కడ వాటర్ దొరుకుతుంది వాళ్ళకి, ఫ్రెష్ అప్ అయ్యేకి, వంట చేసుకోనికి. ముందుకు వెళ్తే నది ఉంది. అసలు ఇంకా 71 కాల్చిన చార్మడి శివాడి వెళ్ళిపోతుంది. డిస్ప్లేకి ఇప్పుడు పోతే డేంజర్, అంటే కమ్యూనికేషన్ కూడా ఉండలేదు. పోవచ్చు అట్లేం లేదు, కానీ రిస్క్. బైక్లో పోవచ్చారా మేము కార్లకి, అంటే అక్కడ వెహికల్ మూమెంట్ ఉండలేదు కదా, వైపు అన్న వెహికల్ మూమెంట్స్ ఉంటాయి.
తెలుసా ఎట్లా భయం వేస్తుంది వాటర్ చూసి. స్విమ్మింగ్ రాకుండా ఇంకా భయం అవుతుంది. స్విమ్మింగ్ వచ్చినా భయం వస్తుంది. స్విమ్మింగ్ వచ్చినా ఎత్తి పారేస్తుంది. సగమే వచ్చాము, ఇంకా సగం పైన పోదు. చాలా దగ్గర ఉంది వాటి. आता कहती टूरिज्म नदी में MP09 మరి KA09. రెడీ పెట్టుకోండి అలా కెమెరాని. ఇస్తావా? వినపడుతుందా లేదా? వచ్చిందా? చేయిలో పెట్టుకోండి రెడీగా. బాగుండే వాటర్ ఫాల్స్ అయితేనే పెట్టి, చిన్న చిన్నవి అయితే నింపాల. మార్నింగ్ అక్కడ బాగా వచ్చింది. ఇక్కడ నిలుపుకోవచ్చు, అది నార్మల్ హైవే. ఇది NH, వెహికల్స్ ఎక్కువ ఉంటాయి. పెట్టేయండి. ఇలా ఉంటుంది ఓవర్టేకింగ్ అంటే. ఫుల్ కాన్సన్ట్రేషన్ రోడ్ పైన పెట్టాలి డ్రైవింగ్ చేసేది, కాకుండా చాలా డేంజర్. ఎందుకంటే ఆ పక్క దిగేవాళ్ళు వాళ్ళు ఫాస్ట్గా ఉంటారు, డౌన్. మనం ఎక్కేవాళ్ళు వాళ్ళు దిగేవాళ్ళు.
సడన్గా గుంటలు వచ్చేస్తాం భయం ఓవర్టేక్ చేసే జోరుగా. ఈ రోడ్ అది నమ్మలేము, ఫుల్ ఇంకా రెడీ అయ్యలేదు కాబట్టి కొన్ని చోట్ల ఓవర్టేక్ చేసి సడన్గా ఇలా వచ్చేసింది అనుకో, ఇలాగో లేకపోతే ఇంకెవరు గుంతులు మన కారు టచ్ అయిపోయే అట్లా గుంతులు వచ్చిందనుకో, ఇంకా మనం కొంచెం లిమిట్లో ఉండేది బెస్ట్. మనం డైలీ ట్రావెల్ చేయం కదా, బస్సు లారీ వాళ్ళు అయితే. డైలీ ట్రావెల్ చేసినా ఈరోజు ఈవినింగ్ తర్వాత ఏమైతే ఫాల్స్ ఉంది ఆన్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా వెనకాల వెహికల్స్ ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ మనకు ఓవర్టేక్ చేసేది ఇబ్బంది అవుతుంది. రెడీనా ఆనా ఉన్నది. చూసిన సౌండే వాటర్. ఫాల్స్ అని ఏం లేదు, అన్ని చోట్ల వాటరే. ఫాల్స్ అని ప్రసి అంత లెంత్ వెళ్తున్నాను. ఇప్పుడే స్మెల్ వచ్చేసింది. గెస్ట్ చేసుకోవాలి మనం, చాలా లాంగ్. ఇప్పుడు హెయిర్ పిన్ స్టార్ట్ అయింది, అందుకే ఆ లారీ అంత లాంగ్గా కట్ అయింది. ఫస్ట్ హెయిర్ పిన్ అన్నమాట ఇది, షిరాడి ఘాట్ వయా గుండ్యానికి ఇంకా వచ్చేటాడు. చూడండి రోడ్ అప్పుడే కొంచెం పోతా ఉంది, కొంచెమే. ఇక్కడ దాకా రోడ్ బాగుండే, ఇప్పుడు ప్యాచ్ వర్క్ స్టార్ట్ అయింది. అలాగే మొత్తం రోడ్ వెళ్ళిపోతుంది. అంతా ఫాగ్ పడుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏమంటే కాంపిటీషన్ ఉండకూడదు ఇలాంటి రోడ్లలో. ఇప్పుడు ఎవరైనా ఒకరు ఓవర్టేక్ చేశారు, సడన్గా ఆపోజిట్ వెహికల్ వచ్చిందంటే మనం వాళ్ళకి ప్లేస్ ఇచ్చేయాల, ఎందుకంటే అలాంటి సిచ్యుయేషన్స్ మనకి వస్తాయి. ఇప్పుడు పోయే చూడు ఇట్లా స్పీడ్లో ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చాలా మనము స్లోగా ఉన్నాం, పోవచ్చు పోకూడదు తెలిసేదే లేదు. ఇప్పుడు ఫాల్స్ చూడు, తీ ఫాల్స్, అందుకే స్లో చేసుకున్నా. ఆ ఫాల్స్ చూపించడానికి ఇంకా వెనక ఉండిపోయిన లారీ వెనకాల, లారీ ఏమో ముందుకు వెళ్తానే ఉండే. పాపం లారీ డ్రైవర్ పో అంటారు, మేము ఫాల్స్ కప్పుకుంటాం కదా, వాడికి అర్థం కాదు. కప్పుకున్నావా అంతమంది ఉన్నారు. ఏం పొద్దున్నంతా అవే చూసి. ఫాగ్ మొత్తం కవర్ అయితే కేఎస్ఆర్టీసీ బస్సెస్ తప్ప వేరే ఇంకే బస్సెస్ రాలేదు కదా. ఇప్పుడు టైం లేదు, నైట్ వస్తాయి. ఈ టైంలో ఆగిపోతాయి. అంటే మ్యాంగ్లూరులో నైట్ కదా వదిలేదు,
బెంగళూరు నైట్ వదులుతాయి, పొద్దున్నే ఉంటాయి కానీ నైట్ అలో లేదు కాబట్టి, అదే నైట్ అలో లేదు కాబట్టి వేరే రూట్లో వస్తా ఉంటాయి. మడికేరి రూట్ లేకపోతే కుందాపుర రూట్ ఇంకోటి ఉంది, తీర్థల్లి కుందాపుర నగర నుంచి డైవర్ట్ అవుతారు కదా కుందాపురకి, మళ్ళీ కొల్లూరు ఆ రూట్లో పోతాను. డే జర్నీ బస్సెస్ వెళ్తున్నాయి. డే జర్నీ మీకు ప్రైవేట్ లేవు ఎక్కువ, ప్రైవేట్ అంతా నైట్. అంటే అన్నీ స్లీపర్సే ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళు ఇంకా రిస్క్ ఎక్కువ తీసుకోరు. గవర్నమెంట్ పర్లేదు, కంపెనీ పంపించాల్సి వస్తుంది బస్సెస్. ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ఇష్టం, క్లైమేట్ బాగాలేదంటే వాళ్ళే ఆపేసుకుంటారు. ఎందుకు వచ్చింది రిస్క్ అని. రోడ్స్లో ఉంటాయి బస్సులో ఓల్వోలు, రిస్క్ తీసుకునేది వద్దని ఓల్ చేసుకుంటారు, లేకపోతే డైవర్ట్ చేసుకుంటారు వేరే రూట్. ఇవన్నీ నువ్వు అబ్జర్వ్ చేసావంటే కార్లు కూడా తక్కువ ఉంది. నార్మల్ సండే రోజు అయితే ఎట్లుంటాండే రిటర్న్ పోయాలి బెంగళూరు నుంచి, బెంగళూరుకి జాబ్కి ఏంటంటే అలా తక్కువ ఉంది ట్రాఫిక్. భయపడతారు ఎవరైనా. న్యూస్లో ఏం చేస్తున్నా ఇంత ఉంటే అంత చూపిస్తారు. న్యూస్లో 10%ని 50% చూపిస్తారు, అది చూసి భయపడిపోతాం. మనము అంతే, చూసింది న్యూస్లో చూసినాక ఇక్కడికి ఏమి అంత అనిపిస్తాను లేదు. న్యూస్లో ఇంకా ఎక్కువ చెప్తారు, ఓయినమ్మ కొండలే పడిపోయినాయేమో అనిపించేటట్లు చెప్తారు. కానీ వాళ్ళు చెప్పేది సేఫ్టీకేనే, ఇది చెప్పుకుంటే వచ్చేస్తుంటారు టూరిస్టులు. కానీ ఇంకా ముందు ఉందిరా ఆ రోడ్ అంతా బాగా వర్క్ ఉండే ల్యాండ్స్లైడ్స్ అయింది. ఇక్కడ చూస్తే మనకి పిక్చర్ తెలుస్తుంది ఎలా ఉంది. అన్ని కొత్త కర్ణాటక బస్సెస్ అశ్వమేధ. గ్రేట్ ఇలాంటి ట్రైలర్లు అన్నీ ఘాట్లలో ఇలా ఇంకా ఇటువైపు ఎలా ఉంటుందో, ఇంకా అస్సాం ఆ సైడ్ ఇంకా డేంజర్గా ఉంటాయి కదా. మేఘాలయ, అస్సాము, అది త్రిపుర. ఎంత స్పీడ్గా పోతుంది ట్రైలర్, ఖాళీదేమో కదా. వెయిట్ ఉంటే అంత ఈజీగా వెళ్తాయి ఖాళీ ట్రైలర్స్. మనం ఓవర్టేక్ చేసామంటే టర్నింగ్స్ ఎక్కువ, వాళ్ళు ఎంత ఈజీగా చేస్తారు, మనం చేయాలంటే చాలా కష్టం. అయితే హెవీ వెహికల్ కదా కనపడుతుంది నీట్గా.
సమ్మర్లోనూ బాగానే ఉంటుంది కానీ వాటర్ ఉండాలి, ఇలా ఫాగ్ ఉండాలి. ఫాగ్ ఉంటుంది గ్రీనరీ ఏమి ఉంటుంది, ఇంత గ్రీనరీ ఉండాలి, అదొక గ్రీన్ కదా, గ్రీన్ బట్ ఉంటుంది. ఇప్పుడు ఎంత కూల్ గా ఎంత బాగుంది సమ్మర్ లో. వేడి గాలి వస్తుంది. ఈ హైట్ లో సమ్మర్ లోనూ బాగానే ఉంటది. ఎక్కువ ఈ గ్రీనరీ ఉండాలి, ఒకసారి వేరే గ్రీనరీ, కొంచెం డ్రై అయి ఉంటాయి కదా లీవ్స్, అలాంటి గ్రీన్, కొంచెం కలర్ డిఫరెన్స్ వస్తుంది. ఈ బస్ ప్రైవేట్ బస్ అంటూ కదా చూడండి ఇక్కడ స్లీపర్. రోడ్ బాగుందంటే కాన్ఫిడెంట్గా ఓవర్టేక్ చేస్తుంది. రోడే బాగాలేదంటే చూడు ఇలా టర్నింగ్లో ఎలా చేస్తారు, ఏమో చాలా స్లోగా వెళ్తుంది. రాలేదు కదా వెహికల్, అది చెప్తే కాలే షార్ప్ టర్న్, 2 వీలర్ వచ్చిన డేంజర్. కొంతమంది హ్యాండ్ సిగ్నల్ ఇవ్వనే ఇవ్వచ్చు కదా, ఏంది అది ఎంతలో ఉంది. ఆ ట్రక్కులన్నీ ఎలా వెళ్తాయి, ద ల్యాండ్స్కేప్ తీవ్రంగా ఇదంతా ఫ్రెష్గా పడింది చూడండి మట్టి. ఐరావత మన బస్ మల్టీ యాక్షన్ క్లబ్ క్లాస్. ఇంకా పెద్ద బస్ అయ్యలేదంట కదా మల్టీ యాక్షన్ పైన, ఈ రోడ్లో అవుతుంది ఈజీగా. మా బస్సు చార్మడీలో అయ్యలే, మా బస్సు వచ్చిందేమో, బట్ నిన్న మొన్న వదిలేదు, ఇప్పటికే వదిలింది. అది స్లైడ్ అయింది కదా, వీళ్ళు చెక్ చేస్తున్నారు ఇంకా ఏమైనా అక్కడ అవుతుందని. స్లైడ్ అయినది వీళ్ళు వర్క్ చేస్తుంటారే అట్లా తవా, వేరే తవ వీళ్ళు వర్క్ చేసే తవ అయిన దాన్ని ఇంకా వీళ్ళు కేర్ తీసుకోవాలి.
చూపించచ్చు అంటే ఘాట్ సెక్షన్ పైకి ఎక్కేసాము. కాఫీ ల్యాండ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడంతా ల్యాండ్ స్లైడ్ అయింది చూడి. ఎంత అయింది ఆ పక్క. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందన్నమాట. ఏమి రోడ్డు బాగలేదు అంతా. ఎంత ఎంత పెద్ద గుంతలు ఇదంతా స్లైడ్ అయింది. అది కనపడుతుంది ఇంకా. మొత్తం ఇదంతా చూడండి, చెట్లు కూడా ఇంకా అలాగే ఉన్నాయి, ఫ్రెష్గా పడిండేవి కదా. చూడండి, ఇది చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది రోడ్లో రావడానికి. సో అందుకే మేము కూడా మా ఆఫీస్ ట్రిప్ అంటే మా బ్యాచ్ క్యాన్సిల్ చేసేసాము. లేదంటే నేను మా బ్యాచ్తో పాటే వచ్చేదాన్ని. ఇక్కడ చూడండి, ఇల్లు కూడా ఆల్మోస్ట్ ల్యాండ్ స్లైడ్ వచ్చేసింది. డేంజర్, అది ఖాళీ చేసి ఇక్కడంతా పడింది. ఇక్కడ చూడండి, ఇక్కడే మొన్న పడిండేది. మొన్న ఒక వీడియో వైరల్ అయింది కదా, ట్రక్కి వచ్చి పడుతుంది కదా, అది ఇక్కడే. సో క్లీన్గా అబ్జర్వ్ చేసినట్టే మీకు తెలుస్తుంది. ఇక్కడ మన ఒక 2 కార్లు ఒక ట్రక్కి అయితే ల్యాండ్ స్లైడ్ లైవ్లో వచ్చి పడుతుంది. అది ఇక్కడే ఇంకొంచెం ముందర చూడండి ఎంత ల్యాండ్. ఆల్మోస్ట్ ఇది 2-3 days నుండి ల్యాండ్ స్లైడ్ అవుతూనే ఉంది ఈ పార్ట్లో. ఇదంతా వెనక్కి వేసిండేది యాక్చువల్లీ. ఇదంతా ముందరికి వచ్చి పడినాయి చెట్లు కదా, జేసీబీతో వెనక్కి వేసినారు. ఎంత డేంజర్ ఉంటుందంటే ఇప్పుడు కూడా అది వచ్చిందంటే సెకండ్స్లో అయితే అది వచ్చేస్తుంది. ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. ఇక్కడే మన అయింది ఇదే ల్యాండ్ స్లైడ్. చూడండి ఇదంతా కొట్టకపోయింది, మట్టి ఫుల్. వీళ్ళు ఇక్కడే ఆపుకున్నారు. అంతా స్లైడింగ్ అయ్యే ఏరియాలో ఎందుకు ఆపుకున్నారు సడన్గా.
డేంజర్ టర్నింగ్. जाम है तो लेटेस्ट अपडेट ट्रैफिक जाम हो गया. సో అక్కడ స్లైడ్ అయింది కదా, మోస్ట్లీ వన్ వే చేశారనుకుంటా. చూడాల మొత్తం లాంగ్ అయిపోయాలి ట్రాఫిక్ జామ్. కార్ తర్వాత ఆటో లారీలు ఇక్కడ దండిగా ఉన్నాయి. ఇటువైపు చూసారంటే చాలా దూరం ఉంది. స్లైడ్ అయింది కదా, మోస్ట్లీ వన్ వే ట్రాఫిక్ చేసినట్టున్నారు. ఆగి ఆగి వదులుతారు. ఇక్కడ చాలా పెద్ద స్లైడ్ అయింది. One hour later. సో గైస్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్ 2 days బ్యాక్ ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్ జరిగి 2 days హైవే క్లోజ్ అయిందా అదే లొకేషన్లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా డేంజరస్ ల్యాండ్ స్లైడ్. ఎప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కూడా ఏమవుతుంది అని చెప్పలేము మనము. ఇప్పుడు కూడా వెళ్తుండేది రిస్కే. మనం ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళే వరకు రిస్క్ ఉండే ఉంటుంది. సో చూడొచ్చు మీరు, బా ఎట్లా పడింది చూడండి. మొన్న మీరు ఒక ట్రక్ కానీ 2 కార్లు స్ట్రక్ అయ్యిండే వీడియో వైరల్ అయింది కదా, అది ఇక్కడే జరిగింది. సో వీళ్ళు మట్టి ఎంత ఒక పడుతుంది కదా, మట్టి పడుతూనే ఉన్నారు. మట్టి కాదు, నీళ్ళు, కొంచెం నీళ్ళతో మట్టి వస్తుంది. చూడండి, వీళ్ళంతా వర్క్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళంతా గ్రేట్ అనే చెప్పచ్చు. మన కోసం ఎంత కష్టపడి పనిచేస్తుంటారు. ఇప్పుడు అటువైపు వదులుతున్నారు. ఇప్పుడు అటువైపు లారీని రమ్మంటున్నారు. అది ఎక్కేకే కష్టమవుతుంది. ఇక్కడికి చూపిస్తాను. అక్కడ చూడొచ్చు, దూరంలో ఒక లారీ ఎక్కే కష్టపడుతుంది. అందరికి రావట్లేదు. అటువైపు ఇంక వచ్చే లారీ ఒకటి చాలా కష్టపడుతుంది. ట్రైలర్, అది ఇనుపు కంపెనీది. కిందంతా మట్టి, మన టైర్లంతా మట్టి మట్టి ఫుల్. చూడండి, ఈ మట్టినే ఇప్పుడు తోసిండేది. ఇక్కడంతా చూపించింది వెనకాలంతా. ట్రైలర్లు ఎక్కేది ఎంత కష్టం ఇక్కడ. ఇలాంటి ట్రైలర్లు ఎక్కేది చాలా కష్టము. ఫుల్ ఇనుప
నీళ్ళు పోతుంది ఇంకా. అదే నీళ్ళు కూడా పోతాను చూడు, ఆ నీళ్ళతోనే మట్టి కొంచెం వస్తుంది. చూడండి ఇంకా వాటర్ అలాగే వెళ్తుంది. ఇక్కడ మట్టి ఎత్తలేదంటే మన కార్లు స్ట్రక్ అయిపోతాయి ఈజీగా. చూడండి ఎంతో కష్టపడి పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ చూడు ఎంత పెద్ద, ఇక్కడ చూడు ఎంత పెద్ద స్లైడ్ అయింది. చాలా డేంజర్. ఇప్పుడు ఈ పక్క కెమెరా కొంచెం చూడండి, ఇటువైపు కూడా ఎంత డేంజర్. ఇంత అప్పులో వెహికల్స్ ఎలా ఆగినాయి చూడండి, హెవీ వెహికల్స్. డ్రైవింగ్ అనేది ఊరికే కాదు చూడండి. ట్రక్ డ్రైవర్స్కి మనం ట్రక్ డ్రైవరా లారీ డ్రైవరా అంటాము, ఎంత కష్టపడతారు. తీసుకో ఒక చెట్టు గుంట. ఈ రోడ్ కన్స్ట్రక్ట్ చేసేదే పడిపోయినట్టుంది ఫుల్ అది కదా, బ్రిడ్జ్ మొత్తం. చూడండి ఎలా పడుతుంది. ఎనీ టైం పడచ్చు ఇప్పుడు కూడా చెప్పేకాయలు. కింద ట్రాక్ ఉంది, ట్రాక్ పైన పడితే ఏం చేయాలి? కింద ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్. ట్రాక్ పైన ఏం పడింది సత్యం కదా. చూడండి ట్రాఫిక్ చూడండి, అసలు వాటర్ చూడండి ఎంత ఫోర్స్గా వెళ్తుంది. చూపి కింద పైన ఇంకా చూపి కొంచెం. లాంచ్ చేసింది లేదా సైడ్ లాంచ్ చేసాను. లాంచ్ చేసింది. వాటర్ ఎంత ఫోర్స్గా వెళ్తుంది. హెవీ వెహికల్స్కి చాలా రిస్క్ ఉంది. అక్కడ ఎక్కేది టర్నింగ్ అంత స్లైడ్ అయింది, ఫుల్ స్కిడ్ అవుతుంది మట్టి రోడ్. ఇంకా పడతానే ఉంది వాటర్తో పాటు మట్టి. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. ఆపత్తి చూపి వస్తుంది. ముందు వాటర్ చూడండి. ఇప్పుడు ఇది రైల్వే బ్రిడ్జ్. ఎంత చిన్న చిన్నగా అయింది, అక్కడ మాత్రం చాలా డేంజర్గా అయింది. ఎంత పెద్ద చూడండి స్లైడ్ అయ్యి ఎలా వాటర్ ఫాల్స్లో వస్తుంది. నైట్ ఎలా కంట్రోల్ చేస్తారో ఇంకొంచెం మొబైల్ నుంచి అక్కడ చాలా డేంజర్. మనం త్వరగా వచ్చింది మంచిగా అయింది. నాకు యాక్చువల్లీ ఇప్పుడు చాలా టెన్షన్ అయిపోయింది. ఏం అక్కడ అక్కడ పోయేతాడు ఎంత టెన్షన్ ఉండే కదా. అక్కడ పడుతుంది నిదానంగా పడుతుంది అక్కడ వాటర్తో పాటు. నాకు తెలిసి మళ్ళీ క్లోజ్ చేసేస్తారు అనుకుంటా. చాలా డేంజర్గా ఉంది. క్లోజ్ చేసిన ప్రాబ్లం కదా, మార్కెట్ రన్ అయ్యలే, ఇవి టైం టు టైం పోవాలి కదా అని.
చూడు ఇవన్నీ స్లైడ్ అయింది. చూడు అక్కడ ముందర చెట్లు ఇవన్నీ స్లైడ్ అయ్యి ఇక్కడి వరకు వచ్చింది కదా. ఇక్కడ దాకా అయింది. ఇక్కడ దాకా స్లైడ్ అయింది. పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఎవరో లేడీ సేఫ్టీ చూసుకునే వెళ్ళంటే మనం చార్మాడీనే పోతుండే. మనం రిస్క్ చేస్తాడు ఎందుకంటే మీకు చూపించడానికి ఇదంతా మొత్తం ఎలా ఉంది. ఈ వీడియోస్ చూసి ఎవరన్నా రేపొద్దునే రావాలనుకుంటే రావచ్చా రాకూడదు అనేది వాళ్ళ ఇష్టం కదా. సో అయినంత ఇంకా రైన్ఫాల్ ఎక్కువైందంటే రాకుండేదే మంచిది. ఎప్పుడు పొర్లుకుంటాయి తెలీదు. మేము ఆగినప్పుడే మాకు టెన్షన్గా ఉండే ఎక్కడ పొర్లుకుంటాయి కదా. ఈవెన్ ఒక వెహికల్ ఏదన్నా ఒక వెహికల్ ఏమన్నా బ్రేక్ డౌన్ అయినాను అంతే. చూడండి ఇటువైపు రోడ్ ఎలా ఏమైపోయింది. ఇక్కడ కూడా స్లైడ్ అన్ని చోట్ల ల్యాండ్ స్లైడ్. రోడ్ మొత్తం పోయింది చూడండి అసలు. ఇక్కడ ఇల్లు చూడండి, అది ఇల్లు ఆ ఇల్లు ఒకటే ఉంది. ఆ ఇల్లు ఒకటే ఉంది. వాటర్ ఫాల్స్ ఉంది చూడండి చిన్నది. ఇక్కడ చూడు ల్యాండ్ స్లైడ్. ఇక్కడ చూస్తావా ఎట్లుంది. మీరు రాకుండానే మంచిదా. అటువైపు ఇది ఎత్తినోడే ప్రాజెక్ట్. ఇది ఫ్రెష్గా పడినట్టు 2 days పట్టి. కానీ ఇక్కడే ల్యాండ్ స్లైడ్ ఎక్కువైంది, అటువైపు లేదు కదా. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంటారు కదా, అదొకటి ప్రాబ్లం. కన్స్ట్రక్షన్ సేఫ్టీ ఏమి చేసుకోండి, దానికి అడ్డం ఏమి వేసేది.
ఇప్పుడు మొగ్గులో అంత భయం అవుతుంది తోలేక కూడా. అది మనం దిగుతున్నాం ఓకే, వాళ్ళు ఎక్కే వాళ్ళకి సరైన డ్రైవింగ్ రాలేదంటే వెనక వచ్చేసి కార్ డ్రైవింగ్. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది కర్ణాటక రైన్స్ అంటే. పొద్దునే మనం చార్మాడి ఘాట్లో అర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి వర్షాలు లేవు, తగ్గింది. సో ఈ టైంలో మనం చార్మాడి ఘాట్లో ఉన్నా ఇలాగే ఉంటుంది పరిస్థితి. అర్లీ మార్నింగ్ కొంచెం వర్షం తక్కువే పడుతుంది ఎక్కడన్నా కానీ. అది సన్ రైజ్ అయినాకనే వర్షం చాలా ఎక్కువ పడేది. అంటిల్ సైక్లోన్ అయితే మాత్రం రై అంతా వస్తుంది. ఇట్లా గట్టిగా వర్షాలు పడాలంటే ఆఫ్టర్ అర్లీ మార్నింగ్ 10 తర్వాతే. ఓడి కూడా గింతులు అక్కడ ఓవర్టేక్ చేస్తాయి. ఇక్కడ జోరుగా వర్షం పడిన డేంజర్ ఆట కదా. అంటే ఆల్రెడీ అది పడుతుంది కనిపిస్తుంది, కొంచెం గట్టిగా వర్షం పడినా పడిపోతుంది. అవును, అది పడినాగా ఈ పక్క రోడ్ ఇక్కడి వరకు రాకూడదు అని వాళ్ళు అక్కడికక్కడే ఆపుతున్నారు. బ్యారియర్స్ కట్టాలంటే ఇంకా వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎట్లా కట్టారు? అదే బ్యారియర్ వాళ్ళు మట్టి అడ్డం పెడుతున్నారు. చూడండి ఎంత చేసిన కనపడుతుందా? అంటే కొన్ని చోట్ల స్లైడ్ అయ్యిండేది కాదు, అది వీళ్ళే కట్ చేసిండేది. కట్ చేసిండే రోడ్కి స్లైడ్ ఎక్కువ అవుతుంది కదా. హెవీ రైన్ఫాల్. ఇలా పడుతుంటే వర్షం 2 కిలోమీటర్లు ఇలా పడుతుంటే ఇంక నీళ్ళు ఎక్కడ పోతాయి కదా. ఊరికే మనం ఇలా జగ్గు బయట పెట్టామంటే 30 సెకండ్స్లో నిండిపోతుంది. జగ్గు వాటర్ క్యాన్ ఏమన్నా పైకి పెట్టిన అది గ్రూప్లో ఎట్లుంది స్లైడ్ అది జస్ట్ ఆత మాత్రం తీస్తుంటారా, రెడీ చేయిస్తా. అది గ్రూప్లో మీ వాట్సాప్ గ్రూప్లో అందుకే పైలేదు. మనం ఓకే, వాళ్ళని ఎక్కడో ఉండే ఫ్యామిలీస్ని రిస్క్ తీసుకొచ్చి ఏమన్నా హెచ్చు తక్కువ అయితే ఏంది. ఇంకా 2 రోజులు మీరు వచ్చేదే వరకు సిగ్నల్ ఇవ్వచ్చు కదా. కొందరు హ్యాండ్ సిగ్నల్ అయ్యారు, కొందరు పొమ్మంటారు ఈజీగా పొమ్మ. సకలేశ్వర దగ్గర వచ్చినాం కదా.
చూడు ఇప్పుడు ఎడ్జ్లో ఉన్నాను. ఇదంతా ఎట్లా A few moments later. సో గైస్ ఇప్పుడైతే మనము సకలేశ్పుర బైపాస్ దాటి ఇంకా హైవేకి వచ్చేసాము. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, కొత్తగా ఓపెన్ అయింది ఇది. సో చాలా బాగుంది ఇది, చూడొచ్చు మరి ఈ పక్క. సో కాఫీ బ్రేక్ స్నాక్స్కి బాగుంటుంది అనుకుంటా. ఏమది ది ఓసర్ వెజ్. అండ్ ఇక్కడ కాఫీ తోట పక్కలోనే ఉంది. నిద్ర లేదు. అవును, నిద్ర తక్కువ. నైట్ అంతా డ్రైవ్, ఫిలం వేరే చూసాము. అండ్ మోర్ ఈవెన్ ఘాట్ రోడ్లో చాలా అలర్ట్గా ఉండాలి. సో అలర్ట్గా ఉన్నప్పుడు కళ్ళకి స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. సో ఎనీవేస్ వీడియో ఇష్టమైంది అనుకుంటాను. సో ఫుల్ వీడియో పెట్టాను గుండియా నుంచి షిరాడి ఘాట్. అండ్ ల్యాండ్ స్లైడ్స్ చూసాం కదా, ల్యాండ్ స్లైడ్స్ అయితే చాలా భయం వేసింది నాకైతే. ఆ ట్రక్ వెనకాల వెళ్తుంటే ఈ పక్క పెద్ద పెద్ద ఇనుపు కమ్మీలు వేసుకొని వెళ్తుంటే ఆ ట్రక్ ఎక్కడ వెనక వచ్చేస్తుందో అని కూడా భయం అవుతుంది ఒకసారి. అటువైపు ఏమో రమ్య ఇంకా చెప్తాంది ఇంకా పడతా ఉంది మట్టి అని. సో చాలా భయం అయ్యా. అండ్ అక్కడ పని చేసే హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్లీ అక్కడ నిలుచుకోవాలంటేనే భయం అవుతుంది. మేము కార్లో కూర్చొని వెళ్తా అంటేనే భయం అవుతుంది. ఇంకో వాళ్ళు నిలుచుకొని పని చేస్తున్నారంటే జేసీబీలో ఎనీ టైం అది ఇంకో స్లాబ్ వచ్చేయచ్చు. ఎందుకంటే అంత వర్షం పడుతుంది. అక్కడే చూశారు కదా, అదే స్పాట్లో ఎంత వర్షం పడింది. సో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇది జూలై 21, 2024 అప్డేట్ ఇది షిరాడి ఘాట్ది. సో రోడ్ అయితే చాలా బాగా అవుతుంది, కానీ లూప్ హోల్స్ చాలా ఉన్నాయి కన్స్ట్రక్షన్ చేసే టైంలో. సో అవన్నీ జాగ్రత్తగా వాళ్ళు ముందరకు చూసుకున్నారంటే సేమ్ పూణే ముంబై హైవే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఘాట్ రోడ్ ఇది కూడా. సో చాలా టైం సేవ్ అవుతుంది. సో చూడండి హైవే పక్కనే మీకు ది ఓసర్ కాఫీ, స్పైసెస్, డ్రై ఫ్రూట్స్, మళ్ళీ వెజ్ హోటల్ ఇది. నాన్ వెజ్ ఉండలేదు, జస్ట్ మీరు వెజ్ చాట్స్, కాఫీ, టీ అలా ఆపుకోవచ్చు. దీని పక్కనే మీకు రాడ్ క్లిఫ్ బంగ్లా అని ఒకటి ఉంది, రెసార్ట్ లాగా. అది కాఫీ ప్లాంటేషన్లో ఉంది. అండ్ బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది. గాయస్ ఈ వీడియోని ఇక్కడే ఆపేస్తున్నాను. సో ఈరోజు మీరు షిరాడి ఘాట్ అనేది ఫుల్ కంప్లీట్గా స్టార్టింగ్ గుండియా నుంచి తర్వాత సకలేశ్పుర అవుట్స్కట్స్ దాకా చూశారు. సో నెక్స్ట్ వీడియోలో ఇలాగే మీకు చార్మడి ఘాట్ కూడా చూపిస్తాను. సో ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటాను. ఇష్టమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. కమెంట్ అయితే చేయండి. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.